subscribe. వాన నిలబడిన తర్వాత ఆకాశం ఎలాగుందో చూడండి. ఫస్ట్ వీడియోలో వచ్చేసి పిల్లల్ని నేను ఊపాను, ఇప్పుడు నన్ను ఎక్కించి ఊపుతున్నారనమాట. తర్వాత వచ్చేసి వీళ్ళందరూ చూడండి ఎలాగా ఎగురుతూ గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నా కూతురండి పార్క్ అంతా తిప్పి చూపిస్తాం రా డాడీ అనింది. అందులో భాగంగానే పార్క్ అంతా చూడడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నేను చెప్తున్నాగానే మా అన్న కొడుకు వెంకటగాడు వచ్చాడనమాట. వీడు చాలా కోతి చేష్టలు చేస్తాడనమాట. మనుషులు కోతల నుంచి వచ్చడానికి నిదర్శనం వీడే. అదిగో చూడండి, కొమ్మ నీళ్ళు నాకు కొట్టాలని చూస్తున్నాడు అనమాట. నేనేమన్నా కొట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి ఎలాగ చేస్తాడో చూడండి ఒకసారి వాడు కోతి చేష్టలు అన్నీ అనమాట. మనుషులు కోతల నుంచి వచ్చారనడానికి నిదర్శనం. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి ఎంత వాటర్ వచ్చి నిలబడింది. వాన ఆగిన వెంటనే మేము పార్క్లోకి వెళ్ళామన్నమాట. అందుకే వాటర్ ఎలా ఉంచండి, అందులో దుంకుతామండ్రి, వద్దు జలుబు చేస్తుంది, అంత బట్టలన్నీ గలీజ్ చేసుకుంటారని నేను అలాగే పిలుచుకొని పోవడం జరుగుతుందన్నమాట. అగో మా అన్న కొడుకు పెద్ద కొడుకు అనమాట వీడు, సుభాష్ గారు. పిల్లని ఎత్తుకొని మొత్తం పార్క్ అంతా తిప్పి చూపిస్తున్నాడు అనమాట మంచిగా. అలాగే చూడండి అదిగో అది వచ్చేసి మామిడి చెట్టు కదా బాబాయ్ అంటున్నాడు. కాదురా ఇది మామిడి చెట్టు కాదు, ఇది మామిడి చెట్టు, మామిడి ఆకులనే మామిడికాయలు లేవని అంటున్నాడు. కాదురా అని చెప్తున్నాను. ఇంత లోపలే చూపిస్తాను అనమాట. ఎదురుగా ఉంది చూడ అయ్యప్ప స్వామి గుడి అని నేను చెప్తున్నా, ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఉందని. ఇంత లోపల మా వెంకటగాడు ఉండి వెనక నిమ్మకాయల చెట్టు ఉంది బాబాయ్ అంటున్నాడు. అరే నిమ్మకాయల చెట్టు ఇక్కడ ఉంటే గిన అందరు నిమ్మకాయలు కొనరా, ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారంటున్నాను. ఇంత లోపల ఇక్కడ పిల్లలందరూ బాబాయ్ ఇక్కడ కూర్చొని వీడితో ఆడుకుందామన్నారనమాట. నేను సర్లే అన్నాను. మీరు అంతా ఉండని వాడు చేస్తాడు. కూర్చోడు కూర్చోడు సుభాష్. డానీ సైలెంట్ కూర్చో. కూర్చోండి డానీ కూర్చోడాని. ఊకోండి. ఇట్లా పిల్లలతో వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది నిజంగా. వారంలో ఒకసారి కానీ ఇట్లా రండి, మంచిగా ఉంటుంది. గుంటకల్ దగ్గరలో ఉన్న వాళ్ళు పార్క్ సాయంకాలం పూట్ల పిల్లలు స్కూల్ అయిపోయినాక పిలుచుకొచ్చినారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది, ఇంకా బాగా చదువుకుంటారు వాళ్ళు. పార్కుకి రావడము, తిరగడము, పిల్లలతో ఎంజాయ్ చేయడము అంతా జరిగిపోయింది. అదిగో పిల్లలు కూడా ఇంక బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. దీనికి ముందు వీడియో పార్ట్ 1 ఉందన్నమాట, వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.